ఓం శ్రీ మాత్రే నమః. మనకి 2025వ సంవత్సరం జనవరి 10వ తారీఖున ముక్కోటి ఏకాదశి వచ్చింది కదా. ఈరోజు చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు చేయవలసిన పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం అంటే 2025వ సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం జనవరి 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమై జనవరి 10వ తారీఖు ఉదయం 10 గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది. అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని జరుపుకోవాలి. కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలేమిటి, ఉపవాస నియమాలేమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ నెల జనవరి 10వ తారీఖున శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి రానున్నది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనమిస్తాడు. కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారి ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. ఉత్తర ద్వారం నుండి స్వామిని చూసిన వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. జనవరి 10వ తారీఖు శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టి పూజను ప్రారంభించాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని కూడా పూజించాలి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకి అలాగే లక్ష్మీ అమ్మవారి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి. ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. మీ దగ్గర ఉన్న ఆభరణాలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని పూజించండి. తులసి దళాలంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసిమాలను తయారు చేసి స్వామివారి ఫోటోకి వేయండి. ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితోనే దీపారాధన చెయ్యాలి. విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు 2 దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి. మట్టి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి. ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. చివరగా స్వామివారికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని పూజను ముగించాలి. ఇలా ఇంట్లో దీపారాధన చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరతాయి. ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా 2 దీపాలు వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగించటం వలన ద్వారా మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ద్వారం ద్వారా మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం మరియు గోధుమలను తినకూడదు. అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమాటాలను అస్సలు తినకూడదు. సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పెరుగు తినకూడదు. అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు. మాంసాహారానికి దూరంగా ఉండాలి.
ఈ ముక్కోటి ఏకాదశి రోజున మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట. కాబట్టి ఈ ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అన్నం తిన్నవారికి అనారోగ్యం వస్తుందని నమ్ముతారు. ఏకాదశి రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తలకి నూనె రాయకూడదు. ఈ రోజున తలకి నూనె రాస్తే మీ ఆయుష్ తగ్గిపోతుంది అని నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చినప్పుడు 3 కోట్ల మంది దేవతలు వస్తారు అని నమ్మకం. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందండి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి. పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకండి. ఈ రోజున ఎవరైతే ఆలస్యంగా నిద్ర లేస్తారో అలాంటి వారి ఇళ్లల్లో దరిద్ర దేవత నివసిస్తుంది. మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఈరోజు ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు. అలాగే ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను కొయ్యకూడదు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. వైకుంఠ ఏకాదశి రోజున నెయ్యి దీపం వెలిగించి తులసమ్మ దగ్గర పూజ చేసినట్లయితే, తులసిమాతకు నమస్కారం చేసినట్లయితే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున పరమశివుడు హాలాహలాన్ని భక్షించాడని అంటారు. అందుకే ఇది చాలా పవిత్రమైన రోజు. అలాంటి ఈ పవిత్రమైన రోజున లక్ష్మీ వెంకటేశ్వరులను మనసారా పూజించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి మీ మనసులోని కోరిక స్వామివారికి విన్నవించండి. తప్పకుండా నెల రోజులు తిరిగేలోపే మీ కోరిక నెరవేరుతుంది. మీకు గనక ఈ వీడియో యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.